కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి గురించి వక్రీకరించి వ్యాఖ్యలు చేసిన కదిరే కృష్ణ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సభ్యులు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డిని శుక్రవారం ఉదయం 9 గంటలకు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేలు మాట్లాడుతూ అన్య మతానికి చెందిన కదిరే కృష్ణ అనే వ్యక్తి హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవల గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శివకుమార్, నగర మాతృశక్తి సంయోజక్ హేమలత, సహాయ సంయోజక్ గౌరీ, నగర సహ కార్యదర్శి బాలాజీ, రమేష్ బాబు, టీడీపీ సీనియర్ నాయకులు ఈశ్వర్, బీజేపీ సీనియర్ నాయకులు సునీల్ కుమార్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్, నా పేరు వేలు, విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. ఈ మధ్య ఒక హిందూ ద్రోహి అయిన కదిరే కృష్ణ అనే దౌర్భాగ్యుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవని అవమానపరుస్తూ, హేళన చేస్తూ, కామెడీ చేస్తూ, నీచంగా దిగజారుడితో మాట్లాడడం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకే కాకుండా అందరూ వాళ్ళ మనసు ఆవేదన పడేటట్టు మాట్లాడారు. ఇట్లాంటి దరిద్రుని ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. హిందువులంటే అంత చులకనైపోయిందా? హిందూ దేవతలంటే అంత కామెడీ అయిపోయిందా ఈ దరిద్రులకి? మొన్న ఈ మధ్య అయ్యప్ప స్వామి మీద బైరి నరేష్ అనే దుర్మార్గుడు చెప్పాడు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు కామెడీ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈ దరిద్రులు హిందూ పేరు పెట్టుకొని మతం మారి క్రైస్తవంలో చేరి ఏమైనా మాట్లాడచ్చు. కానీ హిందూ దేవతల మీద టార్గెట్ చేసి మాట్లాడి పబ్లిసిటీ అవ్వడానికే వచ్చేటట్టు ఉంటారు. అదే కాకుండా వీళ్ళ వెనకాల అంబేద్కర్ గారి ఫోటోని పెట్టుకొని ఇంకా తప్పుగా మాట్లాడుతున్నారు హిందూ దేవతల. అంబేద్కర్ గారు ఏమన్నా చెప్పారా? రాజ్యాంగంలో రాశారా హిందూ దేవతల్ని కించపరచండి, నీతంగా మాట్లాడండి అని? ఆయన్ని అడ్డం పెట్టుకొని, ఆ మహానుభావుని అడ్డం పెట్టుకొని ఈ దుర్మార్గులు ఒక హిందువుల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.